నమస్కారం. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం వృశ్చిక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ వృశ్చిక రాశి వారికి ఒకవేళ టైం బాగాలేదు మాకు, లేకపోతే ఉన్నత స్థాయికి వెళ్దాము అని ఎంత ప్రయత్నించినా కూడా మా వల్ల కావట్లేదు, లేకపోతే వివాహం అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఇలా రకరకాల సమస్యలు అయితే ఉంటూనే ఉంటాయి. ఇలా అస్సలు మా గతి బాగాలేదు అనుకున్నప్పుడు ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే వీళ్ళ జీవితం మారుతుందో ఈ విషయాలు తెలియజేస్తారా గురుగారు? హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదివ్యై నమః. మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మొన్నటిదాకా నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా, టైం అస్సలు బాగుండలేదు. కానీ 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత వీళ్ళ టైము తెల్లగుర్రం మీద పరిగెడుతుందమ్మా. గురుడి సంచారం వల్ల అష్టమంలో ఉన్నటువంటి గురుడు మొన్నటిదాకా వద్దంటే అప్పులు ఇచ్చారు, అప్పులు తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు బ్రహ్మాండంగా వీళ్ళ సొంత సంపాదన, సొంత తెలివితేటలు, సొంత సీట్లు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఏమో సొంత సీట్లు ఇవన్నీ వచ్చినాయి. అసలు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు మహానుభావులు మామూలు వాళ్ళు కాదమ్మా. అసలు నరేంద్ర మోడీ పుట్టాడు, నెక్స్ట్ బిల్ క్లింటన్, ఇటువంటి వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మంచిగా కలర్, లక్కీ కలర్ ఏమిటంటే ఎరుపు కలర్ అమ్మ. లక్కీ నెంబరు 9, మార్స్, పరిగెట్టడమే పట్టుదల. అయితే బాధపడకూడదు, కానీ వీళ్ళంతా కూడా చిన్న సైజు మూర్ఖులమ్మ. ఎందువల్లంటే వాళ్ళ అన్నదే తప్ప వేరే తినరు. ఎగ్జామ్షన్స్ ఉంటాయి, నేను చెప్పింది ఏదో 1% మందలో, అందరూ అనుకోవద్దు. మిగతా వాళ్ళకి ఏ గురుబలమో మిగతా శుభగ్రహ దృష్టిలు ఉంటే వాళ్ళు వింటారు. కానీ ఏదైనా మొత్తం మీద మూర్ఖత్వం అనేది ఉంటుంది. ఎందువల్లంటే కుజుడు అంటే ఏంటి, కమాండర్. వీళ్ళు ఇప్పుడు ఆర్మీ చీఫ్ వారాహి అమ్మవారు, లేడీస్ ఆర్మీకి చీఫ్ కమాండర్ ఆమె. మగాళ్ళందరికీ ఆర్మీ చీఫ్ కమాండర్, టోటల్ లేడీస్ అండ్ జెంట్స్కి చీఫ్ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే షూట్ అన్నారనుకోండి ఆర్మీ వాళ్ళు, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిపాయిలు కాల్చిపడేస్తారు. అవతల వాళ్ళు ఎదుర్కొండగా మనం ఉన్నామా, ఎవరున్నారు, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. బాస్ ఆర్డర్ని ఫాలో అవుతారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఓన్లీ వినే గుణమే ఉంటుంది, చూసి డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు. కాబట్టి వీళ్ళు పాపం తొందరగా నమ్మేస్తారు ఏది చెప్పినా సరే ఎవరైనా. కాబట్టి వీళ్ళు చెడ్డవాళ్ళతో తిరగకుండా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళు మంచిగా దూసుకొని వెళ్ళిపోతారు. ఎవరైనా కనుక చెడ్డ మాటలు నమ్మి మోసపోయి ఉంటే పాపం రిపీటెడ్గా మోసపోవడానికి అవకాశాలు ఉంటే తర్వాత ఇంకెవరిని నమ్మకుండా పోతారనమాట. మూర్ఖత్వం కదా. అందువలన వీళ్ళకి వీళ్ళని శుక్రుడు లక్షణాలు ఉన్నటువంటి భార్య వస్తుందన్నమాట వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఆమె కంట్రోల్ చేస్తుంది వీళ్ళని. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి బెటర్ ఏంటంటే నేను చెప్పేటటువంటి సలహా, భార్య మాటలు వినేస్తే ఏ గొడవ ఉండదు. ఆమెతో కనుక ఫైటింగ్లు పెట్టుకుని డిస్కషన్లు పెట్టుకుంటే ముందు డైవర్స్లు వచ్చేస్తాయి వీళ్ళకి. ఎందువలనంటే వీళ్ళకా పాపం తెలీదు వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత అందుకనే ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే చాలా మందికి, ఎక్కువ మందికి సెకండ్ మ్యారేజ్ తర్వాత అనురాధ నక్షత్రం ఇలాంటివి ఉన్నాయనుకోండి, అనురాధ నక్షత్రం వాళ్ళు అందరూ మళ్ళీ అనుకోకూడదు, వ్యక్తిగత జాతకాలు బట్టి ఉంటే ఇన్ జనరల్గా అనురాధ నక్షత్రం వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ తర్వాత భర్త వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు. అలా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఇదంతా శాస్త్రం చెప్పేది. కాబట్టి వీళ్ళు ఏ పనైనా సరే వీళ్ళు స్టార్ట్ చేశారంటే దాన్ని మధ్యలో వదిలేది ఉండదన్నమాట. ధైర్యం ఉంటుంది. అండ్ ఈ యొక్క తేలు అనమాట అమ్మ, దీనికి ఏం చెప్పాడు, తేలు ఏం చేస్తామ్మా, కుట్టేసి వదిలేస్తుంది, కుడుతుంది. అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరికి గొడవ పెట్టి వెళ్ళిపోతారనమాట. తేలు ఇలా కుట్టేస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు, ఎస్కేప్ అంటే ప్రేమిస్తారమ్మా. ఇప్పుడు మా స్టూడెంట్స్ని చూస్తుంటాను కదా, వాళ్ళు బాగానే ఉంటారు అమ్మాయిలంతా కూడాను. వీళ్ళేమో పిచ్చోళ్ళు నాతో మాట్లాడుతున్నారని వీళ్ళు ఫీల్ అయిపోతారు. వీళ్ళు అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అంతా పాడు చేసేసుకుంటారు వీళ్ళు. మొత్తం ఎగ్జామ్స్ టైం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మా డాడీ వేరే సంబంధం చూశారు నాకు, సారీ బ్రో అని చెప్పి వెళ్ళిపోద్ది. వీడికి ఏమవుద్ది, అమ్మాయి అయిపోయా మందు బాటలు మిగిలే అన్నట్టు అయిపోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితి ఎస్కేపిజం అనేటటువంటిది వృశ్చిక రాశి యొక్క లక్షణం. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే
ఒక ప్రమాదం రానంత వరకు ఉంటారు, ద్రోహం ఏం చేయరు, బాగానే ఉంటారు. కానీ ప్రమాదం మీదకి వచ్చినప్పుడు మీద వేసేసుకోరు అనమాట, ఎస్కేప్ అయిపోతారు. అది ఉండకూడదు. కాబట్టి వీళ్ళ లక్షణం అది. మరి మనం ఏం చేస్తాం? అదే ఏ తులారాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు అనుకోండి, వాళ్ళ మీద వేసేసుకుంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్, మైన్యూట్ డిఫరెన్సెస్. సో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు గోచార రీత్యా అర్ధాష్టమ రాహువు పంచమ శని నడుస్తున్నాడమ్మా. పంచమ శని నడుస్తుంటే మనకేమవుద్దంటే కుటుంబంలో గొడవలు, కుటుంబం పిల్లల వల్ల యుద్ధం, పిల్లలు అనేటటువంటి వాళ్ళు మనశ్శాంతి లోపము కలుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు చూసుకోవాలా. అండ్ లాభములో మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి రవి, శుక్ర, కేతు గ్రహాల ప్రభావం అనేటటువంటిది భాగ్యములో గురుడు పర్మనెంట్గా 1 ఇయర్ పాటు ఉండడం వల్ల నాన్ స్టాప్గా కష్టాలతో కూడినటువంటి మిశ్రమ జీవితం వీళ్ళకుంటుంది. ఈ సంవత్సరం స్టూడెంట్స్ ఉంటే హాస్టల్లో చదువుకోవాలి, కాలేజ్ కోర్సు మంచిదే, కాబట్టి తల్లిదండ్రులను వదిలేసి ఉండాలి. ఇలా అనమాట, ఏదో ఒక రకమైన కష్టం సుఖం మిక్స్ అయి ఉంటుంది. ఎవరికైతే ఇప్పుడు ఈ పంచమంలో మనకి ఈ యొక్క రాహు ఉన్నాడు కదమ్మా, అందువల్ల పూరీల వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మొన్న చూడండి, మన పూరీలు వాళ్ళ మనవడిగా చేసుకుంటున్నాడు. పూరీలు ఏమిట్రా బాడుకో అంటూ రాజకీయ నాయకులు ఏదో పెట్టుకున్నారు. అంటే తిండి పదార్థాల వల్ల గొడవలు వస్తాయి. మన వైవిఎస్ గిరి గారు, మన దిలీప్ 50 పూరీలు తినేసారని సరదాగా వీడియో చేశాం. అదే టైంలో రేవంత్ రెడ్డి గారిది, అంటే అలా కాంటెక్స్ట్ కలుస్తుంది అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు కుజుడు ఎక్కడికి వచ్చాడు? తిండి ప్లేస్. ఆగస్టు 2 తర్వాత మనకి మిథున రాశిలోకి రాబోతున్నాడు. అంటే తిండి పదార్థాల వల్ల వీళ్ళకి సరదాగా ఇవన్నీ చిన్న చిన్న నవ్వుకోవడానికి సరదాగా. అంటే వ్యక్తిగత జాతకాల్లో కనుక రాహు బాగుండకపోతే కనుక పంచమ స్థానంలో అవి నిజంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండివిజువల్స్కి. రేవంత్ రెడ్డి గారికి, మన దిలీప్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వైవిఎస్ గిరి గారికి అయ్యే ఉండవు. కాబట్టి ఏదో పూరీలు కూడా అనమాట. ఈ విధంగా ఎవరైతే వృశ్చిక రాశి వారికి కనుక బాగా లేదనుకుంటున్నారో వీళ్ళ డిప్రెషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా. వీళ్ళని రక్షిస్తాను అంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఆయన ముఖ్య దేవుడు. సర్పాలు, ఆ సర్పాల రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు మనకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చక్కటి ఉపశమనం ఇస్తాడు. తిరుత్తణి అని ఒక ఊరుందమ్మ, తమిళనాడు. మనము తిరుపతి నుంచి కంచికి వెళ్ళేటటువంటి దూరంలో కొండ మీద ఉంటుంది తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కేటాయించినటువంటి గుళ్ళల్లో 6 గుళ్ళు ఉన్నాయి. అంటే స్వామివారు స్వయంభూగా వెలిసింది. ఆ తిరుత్తణి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆ స్వామి ఆయన కూడా పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం లాగే నవపాషాణాలతో తయారు చేయబడినటువంటి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడున్నా అంతే, ఒరిజినల్ అది వెలిసిన గుళ్ళు అయితే. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేక జలము నీళ్ళతో చేసినా సరే తీర్థంగా వీళ్ళకి ఇస్తారు. ఎవరైతే రోగాల బాధలో ఉంటారో ఆ యొక్క రోగాల బాధ నుంచి వీళ్ళకి విముక్తి పొందుతారమ్మా. ఇప్పుడు వీళ్ళు అడగొచ్చు, ఏమన్నా రోగాలు వస్తే దేవుడు చేస్తాడా అండి అని. ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాను చూడండి అమ్మ, విశ్వాసం అనేటటువంటిది మెయిన్. మన పవన్ కళ్యాణ్ గారి భార్య, ఆమె ఎంత ఫారినర్ అయ్యండి, ఆమె తిరుపతి 2వ సారి వెళ్ళారు చూడండి, నడుచుకుంటూ వెళ్ళారు. అంటే విశ్వాసం అక్కడ. ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఒకసారి, వాళ్ళ కొడుక్కి హెల్త్ బాగోకపోతే ఒకసారి, మరి చక్కగా ఇప్పుడు తగ్గిపోయిందా లేదా, అది దైవారాధన మీద ఉండాల్సిన నమ్మకం. అది ఫారినర్ అయినా, రష్యన్ స్త్రీ అయినా సరే, దే విల్ రెస్పెక్ట్ ద హిందూ గాడ్స్ లైక్ ఎనీథింగ్. ఆమె పేరేంటి, లిజనవా ఏదో ఉంది. సో షీఈ్ సంథింగ్, ఒక ఐకాన్ అనమాట ఆమె. షీఈ్ ఆమె ఒక అంబాసిడర్గా మనం చెప్పొచ్చు భక్తులకి. సో ఈ యొక్క తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి కావడి సేవ ఉంటుంది, నాలికకి గుచ్చుకునే సేవ ఉంటుంది, చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎర్రని పుష్పాలు, ఎర్రని ఫలాలతో తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి కనుక వెళ్ళినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ యొక్క కుజదోషాలు పోతాయి, పోతాయి. వీళ్ళు సర్ప ప్రతిష్టలు చేసామండి అంటారు చాలా మంది. అది చాలా కాస్ట్లీ క్రియ. అవన్నీ ఏం అవసరం లేదు, స్వామి దర్శనం చేసుకుంటే చాలు. ఇక్కడ చక్కగా స్వామి వారి యొక్క కృపా కటాక్ష. ఏమండి మేము అంత దూరం వెళ్ళలేమండి అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నామమ్మా మనము.
అదేంటో తెలుసా, రేణుకా ఎల్లమ్మ ఎక్కడుందమ్మా, మన యొక్క బల్కంపేట అక్కడ ఉంది గుడి. అక్కడికి ఎవరు వచ్చారమ్మా, నీతా అంబానీయే వచ్చింది. కాబట్టి అక్కడ ఆవిడ కూడా జలదుర్గ అంటాం, పడుకొని ఉంటుంది. సర్పరూపాల్లో ఉంటారు రేణుకా ఎల్లమ్మ, చిన్నమస్త, తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాహుకేతువులు, శని, కుజుడు, అనంతాది నవకుల నాగదేవతలు, కాళీయుడి వరకు, వీళ్ళందరికీ బాస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అయితే కుదిరినోళ్ళు తిరుపతిని వెళ్ళండి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే అన్ని కలిసి వస్తాయి. లేకపోతే కనుక వెళ్ళలేని వాళ్ళు మన రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే దర్శనం చేసుకుంటే చాలమ్మ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుంటూ వచ్చాము. అట్లాగే ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తే, అంటే ఏ దేవాలయానికి, ఏ క్షేత్రానికి వెళ్తే అంత మంచి జరుగుతుందో తెలుసుకున్నాం కదా. సో తప్పకుండా గురుగారు చెప్పినట్లు ఒక్కసారి మీ దశ బాగాలేదు అంటే ఒక్కసారి వెళ్ళి రండి. అలానే ఎవరైనా ఒకసారి జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ.